చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి మీదన ఆ మధ్యన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో ముందస్తు బెయిల్ ఇచ్చి తన విచారణకి సహకరించాలి అని కోరారు. విచారణ అంటే ఒక సిస్టమేటిక్గా ఎవరినైనా లోపలేయడం ఎట్లా అన్నది తెలుగుదేశం సర్కార్కి తెలుసు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కట్టా కొట్టే తెచ్చా, అరెస్ట్ చేసేయడం, కేసు పెట్టేయడం, తర్వాత కోర్టులో కొట్టేయడం ఇట్లాగా. కానీ ఓ స్ట్రాటజిక్గా చేసుకెళ్ళడం అన్నటువంటి తెలుగుదేశం చేస్తుంది. 41A నోటీసులు ఇచ్చి విచారించడం, విచారణలో సహకరించట్లేదు అన్న కారణం చెప్పి కోర్టులో అతను బెయిల్ రద్దు చేయమంటారు. విచారణలో సహకరించడం అంటే ఏంటి? నేనే తప్పు చేశానని ఒప్పుకుంటాడు ఎవడన్నా? అదే సందర్భంలో వీళ్ళు అతనే తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవట్లేదు కాబట్టి అది సహకరించట్లేదని కోర్టుకు చెప్తారు. సహకరించడం అంటే ఏంటి అన్నది అసలు పాయింట్. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళ సమాధానాలు చెప్పడం కాదు కదా, వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం వీళ్ళ ప్రశ్నలకు మ్యాచ్ అయిందా లేదా? ప్రశ్న అన్నా తప్పై ఉండాలి, సమాధానం అయినా తప్పై ఉండాలి. అది ఎవరు చేయాలి? దర్యాప్తు చేయాలి. ముందు మనకి ఇక్కడ దర్యాప్తులు కాదు, నిజాయితీ కాదు, నిబద్ధత కాదు. ఫస్ట్ మనం ఏ ప్రభుత్వ అధికారులు ఉందో, ఏ పార్టీ అధికారులు ఉందో వాళ్ళకి నచ్చని వాళ్ళందరినీ జైళ్ళలో పడేయాలి. దానికోసం చట్టాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలో ఆ రకంగా తీసుకెళ్ళాలి. ఇదివరకు అది చేసినటువంటి వాళ్ళు సైకోలు అయ్యారు. ఇప్పుడు అదే పని చేస్తుంటే స్వతంత్ర సమరయోధులు అవుతుంటారు. అదే తేడా.